నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల వ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. మండల కేంద్రమైన రాయవరం బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ కోదండరామస్వామి శెట్టి బల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లి రాంబాబు నాగమణి దంపతులు పీటలపై కూర్చొని శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అలాగే మండలంలోని 12 గ్రామాల్లో ఉన్న అన్ని రామాలయాల్లోని సీతా సమేత శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణాన్ని నిర్వహించి అన్నప్రసాద వితరణ గావించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గ పీఠంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ఆలయం నుండి బహుకరించిన ఉత్సవమూర్తులకు వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పీఠాధిపతి గాడ్ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అనంతరం పిఆర్ఓ బాబీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదన వితరణ గావించారు. భక్తులంతా మీ గోత్రం పేరు అన్ని కూడా మనస్సులో చెప్పుకోండి. చాలా విశేషమైనటువంటి ఈ రోజు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నూతన సంవత్సరంలో గురుగారి సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో మనకి ఈ కళ్యాణం చూడడం గురువుగారి ఆశీస్సులు తీసుకోవడం చాలా విశేషం. అందుచేత అందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కామ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో చెప్పుకుని సర్వేషాం గోత్రాణం సర్వేషాం నామధేయానాం యాజమాన్యానాం సహకుటుంబానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం గురు కటాక్ష సిద్ధ్యర్థం అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. మమ సహ కుటుంబానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సపరివారానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆయురారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం మమ గృహే. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో మంగళవారం రాత్రి సిరిగనేడు గంటాలమ్మ వయసు 70 దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనవడు పాదం రామకృష్ణ వయసు 45 హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇతను గతంలో భార్యపై అనుమానంతో సొంత తమ్ముడు సాదం నరేష్ ను గొడ్డలతో నరికి చంపడంతో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇటీవల కాలంలో జైలు నుండి విడుదలైన భార్య వద్దకు వచ్చి పలుమార్లు గొడవకు దిగడంతో మరోమారు భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన రామకృష్ణ కక్షతో హత్య చేసి ఉంటాడని అనుమానంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
అంటే వాడు ఎటుగట్టు ఎక్కేస్తే సిద్ధాంతం బిజీ దిగుతాడు. చెక్ వస్తుంది కదా సిద్ధాంతం చెక్ వస్తుంది గోపాల్ ఎటుగట్టు ఇదిగోండి ఇదేండి ఎదురు కనపడేదండి. మాట్లాడతాను కూర్చో కూర్చో కూర్చో. ఏం పేరు మీ పేరు? అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఖ్యాతి పెంచిన అరటి మార్కెట్ను రావులపాలెంలో ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేశానని ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో అంకాలమ్మ గుడి ఏరియాలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సత్యానందరావు ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేసి వివరించారు. ఆయన మాట్లాడుతూ అరటి మార్కెటే కాదు కొత్త కాలనీలను తీసుకొచ్చి రావులపాలెంను అభివృద్ధి చేశానని, స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాత్రం నిబంధనల విరుద్ధంగా బార్ సంస్కృతిని తీసుకొచ్చారని గుర్తు చేశారు. పంతుదారుని జీవించాలి బాగా సైకిల్ పార్టీ రావాలి. మీరు ఎదరెళ్ళి కాకండి మీరు ఈ ఊట్లో ఎక్కువ ఉన్నాయి. ఈ రూట్లో ఎక్కువ వ్యాపారాలను స్థిరపడతాయి. అన్న వెనకరా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం శ్రీరామనవమి సందర్భంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జీవితంలో అలాంటి వీడియో పెట్టారు సార్ సరే రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ద్రాక్షారాము నుండి రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో సూర్యప్రకాష్ పాదయాత్ర చేశారు.
ప్రసాద్ పక్కన ప్రసాద్ ప్రసాద్ సీను 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 ప్రపోజల్ అండి సంతకం పంపించేసి ఇయ్యగా పక్కన నుంచి మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పశువులంక గోడివారిపేటకు చెందిన గోడి నాగేశ్వరరావు సుజాత దంపతులకు చెందిన 50 సెంట్ల లంక భూమిని అంబేద్కర్ సేవకు వినియోగించాలని దానంగా అందించారు. పశువులంక చెందిన నాగేశ్వరరావు వృత్తిరీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. పుట్టి పెరిగిన ఊరుకు ఏదైనా మంచి చేయాలనే తలంపుతో అంబేద్కర్ ఆశ సాధన ముందు తీసుకెళ్లేందుకు తనకు చెందిన డి పట్టా భూమిని అంబేద్కర్ యువజన సంఘంకు ఉచితంగా అందించారు. ఈ భూమిలో వచ్చే ఫలాదాయాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఉపయోగించాలని వారు కోరారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు దంపతులను అంబేద్కర్ యువజన సంఘం ఘనంగా సత్కరించి వారిని అభినందించారు. పెట్టలేదు పెయింటింగ్ చేసి చేస్తాం తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి ధ్వజస్తంభం పునర్నిర్మాణంలో భాగంగా నేటి నుంచి విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మండపారాధన ఇత్యాది హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ చేతుల మీదుగా ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య, వేద పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ విఆర్ఓ దామోర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారి స్వామీజీ, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం
వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పుట్టిలంక మీదుగా కొనసాగుతుంది. సీఎం జగన్ కు ప్రజల్లో అమిత ఆదరణ లభిస్తుంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నింటి వస్తున్నారు. రోజుల తరబడి జిల్లాలు దాటి ఎండా వాన లెక్క చేయకుండా, వ్యయ ప్రయాసాలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. జై 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 జగనంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు పట్ల దళిత సంఘాలు, బాధితులు అసంతృప్తి తెలిపారు. శిరోముండనం కేసు తీర్పుపై పునఃసమీక్ష చేయాలని, తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని, మండపేట అసెంబ్లీ ఎన్నికల్లో తోట త్రిమూర్తులకు ఇచ్చిన వైసీపీ టికెట్ను రద్దు చేసి ఈ తీర్పు బాధితులకు 28 ఏళ్ల శిక్ష, నిందితులకు 18 నెలల శిక్ష మాదిరిగా ఉందంటూ విమర్శించారు. ఎస్సీ అట్రాసిటీ చట్టం కేసు తీవ్రత ఈ తీర్పులో కనిపించలేదు. ఈ తీర్పు దళితుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్నారు. ఈ కేసులో ప్రధాన మధ్య తోట త్రిమూర్తులు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మలుపులు ఇవన్నీ ఎదుర్కొని ఈ రోజు పాత ఎదురు చూసే ఈ విధంగా ఎంతో సుదీర్ఘమైనటువంటి ఈ పోరాటం కలిగినటువంటి ఈ తీర్పుని ఈ విధంగా ఇవ్వడం అనేది నేను మేము ఖండిస్తా ఉన్నాం. ఇది పాక్షిక న్యాయం మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే జేబు దొంగలకే 2 సంవత్సరాలు జైలు వేస్తూ ఉంటారు. ఇది అలా ఉంది, జేబు దొంగలకి వేసినటువంటి శిక్షలా ఉంది తప్ప ఒక అట్రాసిటీ సమాజంలో ఊరికి దూరంగా, నేటికి అభివృద్ధికి దూరంగా దళితులు అంటరాని వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అగ్రకులాలు దాడి చేస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ కింద ఈ తీర్పు లేదు. అందుకే మేము చెప్తున్నాం, ఈ దోపిడీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ దోపిడీ వర్గాలు అనుకూలంగానే అన్ని రకాల తీర్పులు వస్తూ ఉంటాయి. నిందితుడు రాజకీయ భవిష్యత్తును కాపాడుతూ కూడా ఈ కోర్టులు నేటి కూడా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు జైలు శిక్ష దాటితే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు పోదు కాబట్టి. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి గత నెల 16వ తేదీన విడుదలైన నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల 18 నుండి నామినేషన్ పత్రాలు స్వీకరణకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో మీడియా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ పత్రాలు స్థానిక కలెక్టరేట్ నందు స్వీకరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నేటి నుండి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు. ఈ నెల 26న నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ నెల 29 వరకు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని, తదుపరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. మే 13వ తేదీ పోలింగ్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు కాట్రేనికొండ మండలం చెయ్యరు గ్రామ పరిధిలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఆల్రెడీ ఆటోమేటిక్లీ ఆటో డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది. నా రిక్వెస్ట్ అంటే, ఇప్పుడు ఫలానా క్యాండిడేట్ 10,000 మందితో వచ్చారు కాబట్టి నేను 20,000 మందితో వస్తాము కాబట్టి అలా పోటాపోటీగా చేస్తే ఫస్ట్ డేనే మీ 40 lakhs అయిపోతుంది. సో దయచేసి అది పాటించాలి. బికాజ్ ఇప్పుడు నేను చెప్తున్నాను, జిల్లాలో అన్ని చోట్ల మన ఈ వెబ్ కాస్టింగ్ కానీ సీసీటీవీస్ కెమెరా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫీడ్ కూడా ఇప్పుడు మా దగ్గర వస్తున్నాయి. సో మీరు ఏ సభకి వెళ్తున్నారు, అక్కడ ఎంతమంది వస్తున్నారు, అక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఎన్ని జెండా మీరు ఏర్పాటు చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రతి ఐటమ్కి ఆటోమేటిక్ ఎలక్షన్ కమిషన్ నుంచి రేట్ వచ్చింది. బిర్యానీ నుంచి, టీ నుంచి, సమోసా నుంచి అన్ని రేట్స్ మా దగ్గర ఉన్నాయి. సో దీంట్లో క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎంతమంది వచ్చారు, ఎన్ని బిర్యానీ మీరు ఇచ్చారు, ఇంటూ చేసుకొని మీకు ప్రతి 3 daysలో
మన ప్రతి కాన్స్టిట్యున్సీకు ఒక ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్గా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మీకు ప్రతి 3 డేస్లో చూపిస్తూ ఉన్నారు. సో దయచేసి దీన్ని పాటించాలి. ఒకవేళ మీ లిమిట్ అసెంబ్లీకి 40 lakhs దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఇండియా కూటమి బలపరిచిన రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు, అరకు పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పల్ నర్సులను గెలిపించుకొని ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని రాజవొమ్మంగి మండల కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం మండల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎస్కేఎం మెహబూబ్ అలీ, ప్రధాన కార్యదర్శి మరియు ఓబీసీ డిపార్ట్మెంట్ స్టేట్ కోఆర్డినేటర్ సవరపు సతీష్లు, సిపిఎం నేతలు కోండ్ల సూరిబాబు, సింగిరెడ్డి అచ్చారావులతో కలిసి పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు మొహమ్మద్ అలీ, రాజవొమ్మంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. మరి ఈ రోజున ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఎం పార్టీలు, అన్ని పార్టీలు అఖిలపక్ష అన్ని పార్టీలు కలిసి, వామపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి లోతా రామారావు గారు. మరి లోతా రామారావు గారిని మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజెన్సీకి చాలా ఎక్కువగా ఉంది. ఏజెన్సీ యొక్క పరిస్థితులు మారాలన్నా, ఏజెన్సీ ప్రజలు బాగుపడాలన్నా, ఏజెన్సీ ప్రజలకు అందాల్సిన హక్కులు అందాలన్నా, వాళ్ళకి దొరకాల్సినటువంటి వైద్యం, విద్య అన్నీ కూడా అందాలన్నా ఈ రోజున మనం ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి లోతా రామారావు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉంది. ఏజెన్సీ ముద్దుబిడ్డలైనటువంటి మనం ఒక ఏజెన్సీ ముద్దుబిడ్డ అయినటువంటి లోతా రామారావుని గెలిపించుకోలేకపోతే రేపు వచ్చేటటువంటి పార్టీలు మనల్ని నానా ఇబ్బందులకి గురి చేస్తాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారు మనల్ని రక్షించేది, మనల్ని ఆదుకునేది, మన ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చేది, మనకు ఉండేటటువంటి కష్టాలు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మునిస్వామి పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది మరియు ఈవీఎంలను అధికారులు తరలిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరగాలని, ఏ అవాంతరాలు లేకుండా ఉండేలా పోలీస్ పహారాలో చూస్తామని మునిస్వామి తెలిపారు. அதிக பேர் இவரும் அவரும் போயிட்டாருன்னா 2 பேரும் போயிட்டாரு சார். ஆமா, இவர் ஒருத்தர் மட்டும் இவர் கூட போயிட்டாரு. அண்ணா மிஷின் கனపడ కొంచెం వేర్ ఇస్ PO 2 and 3 వాళ్ళని మిలమంటారా? ఏం పర్లేదు. అతను క్వశ్చన్ తీసుకొని నడిపిస్తున్నారు. ఓకే, థాంక్యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.